గోకవరం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమ్మవారి భక్తులు భవానీలకు 11 రోజుల పాటు ఒడిభిక్ష ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో సహకరిస్తున్నారు. 11 రోజుల పాటు ఈ ఒడిభిక్ష కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రతిరోజు సుమారుగా 1000 మంది భవానీలకు భోజన ఏర్పాట్లు చేస్తున్నామని అమ్మవారి భక్తులు తెలిపారు. భక్తుల సహాయ సహకారాలతో తుమ్మలపల్లి వీరపండు బ్రదర్స్, సంగుల శివ బ్రదర్స్, పసుమర్తి ప్రసాద్ బ్రదర్స్, ఆకుల శ్రీనాథ్ బృందం వారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాతల బృందం వరుసగా 3 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. ఈ ఒడిభిక్షలో భాగంగా భవానీలకు ప్రతిరోజు 3 పూట్ల భిక్ష ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కొంతమంది భవానీలకు అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గంలోని భిక్ష అందజేస్తున్నట్లు భక్తులు తెలిపారు. భవానీలకు భిక్ష ఏర్పాటు చేసిన దాతలను స్థానికులు అభినందిస్తున్నారు. ఈ రోజు గోకవరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ సమావేశం ఏర్పాటు కారణం ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి నిరవధికంగా మన తుమ్మలపల్లి వారి బ్రదర్స్, సంగుల శివగారి బ్రదర్స్, పసుముట్టి బుజ్జి అండ్ పండుగ ప్రసాద్ బ్రదర్స్ వీళ్ళందరూ పర్యవేక్షణలో 3 సంవత్సరాల నుంచి దేవీ నవరాత్రి సందర్భంగా భవానీ మాలేసిన ప్రతి భక్తుడికి వాళ్ళు ఎంతమంది ఉండనివ్వండి, 1000 అవనమండి, 2000 మంది అవనమండి, ప్రతి భక్తులకి 3 పూట్ల ఉదయం వడి, మధ్యాహ్నం భిక్ష, రాత్రి వడి ఖచ్చితంగా పెడుతున్నారండి. అలాగే పాదయాత్ర చేసే వాళ్ళకి, ఎక్కడైనా దూర ప్రాంతాలు వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పార్సిల్స్ అందజేయడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న సేవ అంతర సాధ్యం. ఎందుకంటే డబ్బులు అయితే ఎవరైనా పెడతారు సార్, సర్వీస్ చేయడం ఎంత కష్టమో మేము కళ్ళారా చూస్తున్నాం. ప్రతిరోజు వాళ్ళు తెల్లవారుజాము నుంచి వంటలు వండించడం, పొద్దున్న 7:30 నుంచి 10:30 వరకు వడి, మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు భిక్ష, మళ్ళీ రాత్రి 7:30 నుంచి 10:30 వరకు వడి. ఇదే కార్యక్రమంలో వాళ్ళు మునిగిపోయి ఉంటున్నారు. వాళ్ళ సొంత పనులు కూడా అమ్మవారు కృపా కటాక్షాలతో, అష్టైశ్వర్యాలతో సరితోగాలని దేవుడు మనసులో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గోకవరం గ్రామం ఈ వాసి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తుమ్మలపల్లి బ్రదర్స్, సంగుల ఉమాశివ బ్రదర్స్, పసుముత్తి బుజ్జి బ్రదర్స్ అందరూ కలిసి ఒడి భిక్ష ఏర్పాటు చేశామండి. 11 రోజులుగా అమ్మవారికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పాదయాత్ర వెళ్లే భవనాలకి కూడా ఒడి భిక్ష ఏర్పాటు చేసాం. మన గోకవరం గ్రామం నుంచి కొత్త బిజ్జి వరకు వెళ్లే వరకు కూడా భిక్ష పాదయాత్ర చేసే వాళ్ళందరికీ భిక్ష పంపుతామండి. దీనికి మాకు అందరికీ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలండి. జై భవాని, జై దుర్గా భవాని. రోజు 2000 మంది అవుతున్నారు వాణి. పొద్దున్న 500, రాత్రి 500, మధ్యాహ్నం 1000 మంది అండి. ఉదయం 7:30 నుంచి 10:30 వరకు అండి, మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు, ఈవినింగ్ 7:30 నుంచి రాత్రి 11 గంటల వరకు అండి. 11 రోజులు భవాని. 22 తారీఖు నుంచి అమ్మవారి దశమి 2వ తారీఖు వరకు. ఇక్కడ వాసవి కళ్యాణ మండపం నందు భవానీలకి వడి భిక్ష ఏర్పాటు చేశారు. కొంతమంది ఆర్గనైజర్స్, పసుమతి బ్రదర్స్, తుమ్మలపల్లి బ్రదర్స్, సంగుల సోదరి బ్రదర్స్. ఇక్కడ భవానీలకి గోకవరం మండలం, ఇతర మండలాలను కూడా చాలా మంది భవానీలు వచ్చి వడి భిక్ష స్వీకరిస్తున్నారు. ఇంటి దగ్గర ఇబ్బంది పడుతుంది, కొంతమంది మాళ్ళ వేయలేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల అలాంటి భవానీలు ఎంతో మంది వచ్చి ఇక్కడ ఈ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. పాదయాత్ర చేసే భవనాలకి గోకవరం నుండి రాజమండ్రి 4th బ్రిడ్జ్ వరకు పార్సిల్ రూపంలో ఆ భవానీలు కూడా అందిస్తున్నారు ఈ కమిటీ వారు. ఇలాగా ఎంతో మంది భవానీలకు ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ కమిటీ వాళ్ళు ఎన్నో చేయాలని, వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగజేయాలని మా భవానీలు అందరి తరపున కోరుతున్నాం.